కుప్పం నియోజకవర్గంలో 18 లక్షల టన్నుల బంగారం ఖనిజం ఉన్నట్లు అంచనా. దీన్ని వెలికి తీయాలని చూస్తున్నారండి. 5 గ్రాముల బంగారం 1 టన్ను ఖనిజంతో వస్తుంది అనమాట. 1 టన్ను ఖనిజం నుంచి 5 గ్రాముల బంగారం పైన లభిస్తుందని చెప్తున్నారు. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇనుప ఖనిజంతో పాటు అరుదైన ఖనిజాల త్రవ్వకంలో నిమగ్నమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండిసి లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం తవ్వకాలపై దృష్టి పెట్టిందనమాట. కుప్పం నియోజకవర్గంలో గని లీజుకున్నట్లు ఎన్ఎండిసి చెప్తుంది. దీనికోసం ఒక 500 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలోని బంగారు నిక్షేపాలనే ఎంతో కాలం క్రితమే గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని ఎంతో కాలం క్రితమే గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరికొన్ని సంస్థలు సర్వే చేసి ఎక్కడెక్కడ ఏ మేరకు బంగారం ఖనిజ నిల్వలు ఉన్నాయనే అంశంపై సమాచారం కూడా సేకరించాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని చిగురుగుంట బసంతం బంగారు గని కూడా ఇందులో ఒకటి అనమాట. అంటే కుప్పం నియోజకవర్గం ఉంది కదా, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలంలోని చిగురుగుంట బిసనత్తం బంగారు గని కూడా ఇందులో ఒకటి అనమాట. ఈ గనిలోని 18 లక్షల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అనమాట. 1 టన్ను ఖనిజం నుంచి 5 గ్రాముల వరకు బంగారం లభిస్తుందని నిర్ధారించారు. ఈ గనిలోని ఎన్ఎండిసి తవ్వకాలు మొదలుపెట్టనుందనమాట. ఇప్పుడు బంగారం గ్రాము 10 గ్రాములు ₹1,00,000 దాటింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా లాభసాటి బంగారం వెలికి తీయడం. ఎందుకంటే చిగురుగుంట బిసనొత్తం బంగారు గనిలో తవ్వకాలు నిర్వహించడానికి ఆసక్తితో ముందుకొచ్చింది ఎన్ఎండిసి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు కూడా చేసింది. LOIపై సంతకాలు కూడా చేసింది. దీనికి తదుపరి చర్యగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మైనింగ్ లీజ్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతర అనుమతులు కూడా తీసుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా సంపాదించాలి. అనుమతుల ప్రక్కన వేగంగా ముందు తీసుకెళ్లేందుకు కూడా కన్సల్టింగ్ సంస్థగా ఎంపిక చేశారు. అన్ని పనులు వచ్చే కొద్ది రోజుల్లోనే అయిపోతే ఎన్ఎంసి బంగారు గని తవ్వకాలు ప్రారంభించాలని ఆలోచన చేస్తుందన్నమాట. ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రంలోని ఎన్ఎండిసి ఎన్నో ఏళ్ళుగా ఇనుప ఖనిజాన్ని పెద్ద ఎత్తున తవ్విస్తుంది. ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలను ఎన్నో ఏళ్ళుగా ఎన్ఎండిసి ఇనుప ఖనిజాన్ని వెలికి తీస్తుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని పన్నాలను వజ్రాల గని కూడా నిర్వహిస్తుంది. మధ్యప్రదేశ్ పన్నాలో వజ్రాల గని కూడా ఎన్ఎండిసి నిర్వహిస్తుంది. కానీ బంగారు తవ్వకాలకు ఎంతకాలంగా పెద్దగా ఆసక్తి చూపలేదన్నమాట ఎన్ఎండిసి. తాజాగా విభాగంలో కూడా అడుగు పెట్టాలని ఎన్ఎండిసి రంగం సిద్ధం చేసుకుంటుంది అనమాట. చిగురుగుంట బిసనత్తం బంగారు గనిలో దీనికి శ్రీకారం చుట్టిందన్నమాట. కుప్పం దగ్గరలోని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్లో ఎన్నో ఏళ్ళుగా బంగారు గనులు తవ్వుతున్నారు. కుప్పం దగ్గరలోని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్లో కూడా ఎన్నో ఏళ్ళుగా బంగారం తవ్వుతుందన్నమాట. రాయచూరు సమీపంలో కర్ణాటక ప్రభుత్వం చెందిన ఆర్టిక్ గోల్డ్ మైన్స్ కంపెనీ లిమిటెడ్ కూడా దేశంలోని అతిపెద్ద బంగారు గని నిర్వహిస్తుంది. ఈ విధంగా ఆంధ్రాలో బంగారం వెలికి తీయడానికి ఎన్ఎండిసి కృషి చేస్తుందన్నమాట. ఇది అంటే 1 టన్ను బంగారం నుంచి 5 గ్రాములు వస్తాయి. అలాగే 18 లక్షల టన్నుల నుంచి కొన్ని కేజీల బంగారం మనకు లభించవచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.